కష్టపడి పేదవారికి ఏమైనా చేయాలి అని ఆలోచించి వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మనవారు 20వ తేదీన లయన్స్ క్లబ్స్ అనేటువంటి ఒక స్వచ్ఛత సంస్థని స్థాపించడానికి ఆలోచన నిర్ణయం తీసుకోవడం. అప్పటి నుంచి ఇంకా మనకి 1925లో మనకి గెలంకర్ తరణ మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కన్వెన్షన్ నేను 1970 మార్చిలో 10th క్లాస్ రావడం జరిగింది. ఆ తర్వాత స్కూల్ నుంచి బయటికి రావడం జరిగింది. ముచ్చరించుకున్నాం. ఏదైనా చిన్ననాటి మిత్రులు, స్కూల్ మిత్రులతో ఉన్న అనుబంధం మళ్ళీ నేను లైనిజంలో చేరిన తర్వాత ఇటువంటి మిత్రులందరినీ కూడా ఇది పొందే ఉన్న నాకు తెలిసి ఏళ్ల మీద లెక్క పెట్టే వ్యక్తుల్లో మరి శరవణ గారు ఎంత బిజీగా ఉన్నా మరి ఈ సంవత్సరం మా ఆర్సీ గారు రేపు జరిగిన కోట్ల రూపాయలు నిధులిచ్చేది మన డబ్బులే, కానీ స్పందించి క్షణాల్లో ప్రపంచంలో ఎక్కడ విపత్తు జరిగినా ఇచ్చేది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. దానికి నిధులు ఇచ్చేవాళ్ళం మనం. అది మెల్విన్ జోన్స్ తెలవగల, ప్రోగ్రెసివ్ మెకానిజమ్స్ తెలవగల, మరి ఎంతో $100, $50 ఏదైనా సరే మనందరూ సభ్యులందరూ కూడా దానికి డొనేషన్ ఇచ్చి దాని ద్వారా కూడా మరి నిధులు ఇవ్వడం జరుగుతుంది. మరి అటువంటి దానికి చక్కగా మరి డాక్టర్ బాబు గారు కూడా లాస్ట్ ఇయర్ $2,000 ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి వారి స్పోర్ట్స్ పేరు మీద $1,000 మరి ఆయన ఆల్రెడీ అది అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకొక బాధ్యత మీకు ఏంటంటే రెగ్యులర్గా జరిగిన మన క్యాబినెట్ చైర్పర్సన్ క్యాబినెట్ రిజిస్ట్రేషన్లో నేను 50 రిజిస్ట్రేషన్ ఇస్తానని సుధాకర్ బాబు గారి చైర్పర్సన్ చెప్పడం జరిగింది. అది కర్నూలు పండగ. మరి అది ఎక్కడంటే మురళీ రిసార్ట్స్ నిర్మనూరు ఫారెస్ట్ రోడ్లో జరుగుతుంది. సుమారు 1000 మంది అటెండ్ అవుతున్నారు. చాలా పెద్ద ఫంక్షన్. దానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీనిలాగా మన క్లబ్ లెవెల్లో లాగా కాకుండా అది జిల్లా లెవెల్లో జరిగే రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. అందరూ కొత్త సభ్యులు తప్పనిసరిగా పాల్గొవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే కొత్త సభ్యుల్ని క్లబ్లోకి ప్రవేశపెట్టే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకుంటారా? అందరికీ నమస్కారం. ప్రమాణం చేసి వాళ్ళందరినీ లైన్ స్టేట్ క్లియర్ చేసినటువంటి వ్యక్తి బాసిస్టర్ గవర్నర్ వెంకటేశ్వర గారికి, క్యాబినెట్ ట్రెజరర్ ఈశ్వర్ గారికి, రీజియన్ చైర్పర్సన్ శరావత్ గారికి, జోన్ చైర్పర్సన్ సుధాకర్ బాబు గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీలక్ష్మి గారికి, చంద్రబాబు గారికి, అలాగే ఇమాం భాష గారికి, మంత్రి సెక్రటరీ గారికి, రషీద్ గారికి, సుధాకర్ గారికి, హనుమంతరావుకి ఇచ్చేసినటువంటి లైవ్ సోదరులకి, గెస్టులకి, సోదరులకి నమస్కారం. సో దీన్ని లైనిజంలో జనరల్గా ప్రెసిడెంట్ గారికి హౌస్ ద్వారా ఇచ్చిన మా నాన్న. సో మీ చేతుల మీదుగా గవర్నర్ గారికి మీ చేతితో వారికి
మాట్లాడాలంటే పొద్దున 6 కలిస్తేనే ఆయనతో మాట్లాడుకుంటున్నాను. ఆయన అంత బిజీ డాక్టర్. అలాంటి డాక్టర్ గారితో ఈ లైసెన్స్ మీద ప్రేమతో మమేకమై లాస్ట్ ఇయర్ యాక్చువల్గా పిఎండిఎఫ్ ఎండిఎఫ్ పిఎండిఎఫ్ సామాన్యంగా చాలా అరుదండి. ఒకే సంవత్సరం ఎండిఎఫ్ పిఎండిఎఫ్ ఇవ్వడం అనేది చాలా అరుదు. అలాంటి అరుదుని మన సుధాకర్ గారు తెలిసి వారికి అలాగే ఈ డయాస్ మీద ఉన్న క్యాబినెట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ సతీష్ బ్రహ్మణి. ఈరోజు నేను లేట్గా వచ్చాను. కాదు మా అబ్బాయి బర్త్డే ఉంటున్నాను. కాసేపు ఇన్విటేషన్ ఉండడానికి ఆయన అన్నారు బాబు కూడా తీసుకొచ్చాడు సార్, ఇక్కడ బర్త్డే చేస్తాను అన్నారు. దాంట్లోనే నాకు అర్థమైంది మనం అనుకున్నట్లుగా ఆయన కూడా భావించి మనం అందరూ కలిపి ఒక కుటుంబం లాగా ఉండాలన్న ఉద్దేశం ఆయనలో ఉంది. లైంగిక సాగిని మన ఆత్మహత్యలు బ్రహ్మాండంగా పనిచేస్తారని నాకు అనిపించింది. అలాగే మా ఆవిడ ఏంటంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు అన్నట్టు కాదు. ఎందుకంటే సరాబొమ్మరావు గారు చూసినప్పుడల్లా ఆవిడ మా నాన్నగారు దగ్గర ఉన్నారని అంటూ ఉంటుంది ప్రతిసారి. సేమ్ అలాగే ఉంటారు. ఇక నాకు ఇక్కడ వచ్చేటప్పుడు మా పిల్లలు అందరూ అడుగుతున్నారు మా అమ్మాయిని ఎందుకు నాన్నగారు కంగారు పడిపోతారు వెళ్తున్నారు బయటికి ఖచ్చితంగా ఉండదు కదా మా ఫ్రెండ్స్ వచ్చారు కెరీర్ అన్నారు. లేదు నా పాత మిత్రులు కలుసుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకంటే రషీద్ గారు మాషా గారు మంచి యాక్టివ్ లయన్స్ క్లబ్లో మంచిలో మెంబర్స్. ఇంకా మంచి యాక్టివ్ ఒకప్పుడు వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు నేను మెంబర్గా ఉన్నప్పుడే ప్రెసిడెంట్గా అయిపోయారు రషీద్ గారు. చాలా యాక్టివ్. తొందరలో ఆయన మ్యాంగో లాంటివి తీసుకెళ్ళారు. అవి విపరీతమైన మ్యాంగోస్ ప్లస్ అరటిపళ్ళు అవి గోడౌన్లో చూసాము. ప్రెసిడెంట్గా చేసి మంచి యాక్టివిటీస్ కూడా చేశారు. ఇలా పాత మిత్రులు ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. అంటే మనం పాత మిత్రులు కలుసుకోవడానికి ఇంటికి వెళ్తే ఎంత సంతోషంగా ఉండదో సరదాగా సెలవు రోజు అలా వచ్చాను. అలాగే నాతో పాటు జోన్ సేపు నాకు హెల్ప్ చేయడానికి నా బాల్య మిత్రుడు కేజీఎల్ చంద్రరావు గారు లైన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా చేశారు. ఆయన నాకు తీసుకొచ్చారు లైబ్రరీలోకి పరిచయం చేశారు. అలాగే జోన్ సేపుగా కూడా తను చేశారు. ప్రింటింగ్ ప్రెస్ నుండి ఆ పుస్తకాలన్నింటినీ ప్రింట్ చేయడం అది ఆయనే ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ చేశారు. లైబ్రరీలో నాకు కొద్దిగా అర్థమైంది ఏంటంటే పూర్వం మన పుస్తకాలు చదువుతుందంటే గురజారి గారు మాట చెప్పారు, సొంత లాభం కొత్త మనిషికి పొరుగు వాడికి తోడుపడబోయే. లైబ్రరీ ఏమంటుందంటే సొంత లాభం మానుకోకల్లా ఎదురు వాడికి తోడుపడుతూ మొదలైన లాభం కూడా పెరుగుద్ది అని చెప్తారు. ఇస్తూ ఉంటే వస్తూ ఉండేది. ఇక్కడ మనం నేను వచ్చినప్పుడు పేద కుటుంబంలో పుట్టా. నాకు మా అమ్మకి చదువు లేదు, మా నాన్నకి చదువు లేదు, మా ఇంట్లో తమ్ముడి ఆదాయం లేదు, మా ఇంట్లో పూరి పొడిసా మట్టి గోడలు తయాల్సినంత కూడా ఉండదు. అయినా కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే కారణం ఆ రోజు గురువులు ఉండేవారు. గురువులు ఒక మాట చెప్పారు, నాయన చదువుకోరా చాలు, చదువుకుంటే చాలు నీ దరిద్రం ఉడికిపోతాడు. చదువుకుంటే సార్ మన దరిద్రం పోతా. చదువుకుని చదువు పోయితే ఉంది ఇంకా ఉంటాయి కదా దరిద్రం, అదే పోవాలి కాబట్టి చదువుకుందాం అనుకున్నాను. 10th క్లాస్లో 12వ ర్యాంకు, ఎంబీబీఎస్లో 110వ ర్యాంకు, పీజీ ఎంట్రన్స్లో 42వ ర్యాంకు తెచ్చుకుని అన్ని స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ పెట్టారు. ఆ ఊరికి బస్సు లేదు, ట్రైన్ లేదు ఈ రోజు. కానీ అలాంటి వసతులు లేని ఊళ్ళో కూడా మనల్ని ఎవరు ఆపలేరు. విద్య అనేది అంత గొప్ప విషయం. అలాంటి విద్యకి సహకరించిన ఈ లైవ్ మెంబర్స్ జీవితం ధన్యం. ఎందుకంటే విద్యను ప్రోత్సహించాలి. ఆ విద్య ఉండడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి విద్యను అర్థం చేసుకుని మీ పిల్లలు చదివించండి. అలాగే ఇంకా కూడా మన సీనియర్ క్లబ్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి సహాయం కావాలి అనుకున్నప్పుడు నన్ను కూడా సంప్రదించవచ్చు. వాళ్ళకి సహాయం చేయడానికి నేను కూడా ముందుంటాను. అలాగే నేను ఈ సంవత్సరం ఎంజేఎఫ్ కానీ పిఎంజేఎఫ్ కానీ అయ్యాలనుకున్నాను. కాకపోతే నేను ఒక అర్థం చేసుకుందంటే మెల్లి జోన్స్ గారి గురించి ముంబై వెళ్ళినప్పుడు ఇదే విగ్రహం అక్కడ నేను చూశాను. ఆయనతో ఫోటోలు దిగాను. మైనపు విగ్రహాలు
చూసినప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఏదో మనిషి కూర్చొని పక్కన ఫోటోలు దిగినట్టు, ఇలా కూర్చొని అలా కూర్చొని ఫోటోలు దిగాడు. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ రోజు ఉండొచ్చు, ఏదో ఒక రోజు దేవుడు పిలుస్తాడు, ఆయనతో ఆడుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు నెత్తి మీద రూపాయి బిల్లు, ₹10 కూడా పైకి తీసుకెళ్ళేది. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఇచ్చిన అమౌంట్ ఇక్కడ అవసరమైన వాళ్ళకి ఉపయోగించేది లైన్స్లో ఒకటి ఉంది. ఎంజేఎఫ్ రెసిడెన్షియల్ ఫౌండేషన్ వాళ్ళు ఆ ఎల్సీఐఎఫ్ ఆ కంట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మా తదనంతరం కూడా ఉపయోగపడేది ఆ ఎల్సీఎఫ్ కంట్రిబ్యూషన్. అందుకని ఈ సంవత్సరం అది నాకు తెలిసి అది ఇవ్వడం జరిగింది. అదొక అదృష్టం. మనం వెళ్ళాక కూడా మన సేవ మిగులుతుంది ఈ కుటుంబంలో. అలాగే నాతో పాటు ఒకేసారి మేము లైన్స్లో పంచులో 6 ఎంజేఎఫ్ మన కేంద్ర చంద్రరావు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అందులో మన రషీద్ గారు కూడా అప్పుడు 700 దగ్గర మరి అది కంట్రిబ్యూషన్ వచ్చి అంటే ఏదో కొంచెం కంట్రిబ్యూషన్ చేయాల్సినది ఆగిపోయింది. అలా ఆగిపోయిన వాళ్ళు రషీద్ గారు ఇందాక అడిగారు, రషీద్ గారు నాది నేను ఫిల్ చేసుకున్నాను, మీరు కూడా ఏమన్నా చేస్తారంటే చూడండి సార్ రషీద్ గారు, సార్ వైనాట్ మన శేషగిరి గారు హయాంలో ఈసారి 300 కూడా కట్టేస్తామన్నారు. అలాగే కేసీఆర్ చంద్రబాబు గారు ఒక్కసారి ఆయన కూడా ఆహ్వానించారు, సార్ శేషగిరి గారు మీ డైరీ విధంలో మన వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తున్నారు ఎల్సీఎం కంట్రిబ్యూషన్కి $300, అలాగే జలాచంద్ర కూడా $300 అంటే $600 ఈ సంవత్సరం కంట్రిబ్యూషన్ మన జూన్ నుంచి వస్తాయి. అంజనీ అలాగే సివిఆర్ కంపెనీ నుంచి రషీద్ గారు $300 వస్తాయి. అలాగే దుర్గా తేజ నుంచి మా వైఫ్ ఎలాగో మీకు చెప్పాను నేను, అది కూడా ఒక $1000 వస్తుంది. ఇలా మనం ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లైన్ మెంబర్ అయిన వాళ్ళకి చాలా అభినందనలు. నాకు ఒక 5 అయినట్టున్నారు, 5 చెప్పలేదు, 5 28వ తారీఖున మనకి క్యాబినెట్ ఇన్స్పిరేషన్ ఉంది. అద్భుతంగా బ్రహ్మాండంగా చేయాలని మన గవర్నర్ గారు తలపెట్టారు. ఆ ప్రోగ్రాం కూడా ఈ 5 మెంబర్లో ఎవరైనా వస్తే వచ్చి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను అనుకుంటే వాళ్ళు ₹100 కడితే చాలు, ₹5. శాంతి గారే బాగా తగ్గించారు. ఆల్రెడీ ఆయన ₹1000 పెట్టారు, ఇంత ముందు కన్నా తక్కువ పెట్టారు. ₹100 ఇచ్చి వస్తే చాలు, మిగతా 900 డాక్టర్ వైఎస్ బాబు జోడ్ చేయకుండా మీకు ఇస్తాను. వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఈ సంవత్సరం 7,000 పెట్టారు కదా, ఇంకా మొన్న ₹1000 అంటే భోజనానికి రావడం ₹1000 అలా కాదు. ఈ సర్వీస్ అనేది ఒక అంటువ్యాధి. ఒక్కసారి అంటుకుందంటే వాళ్ళకి అర్థమైంది. ఈ అంటువ్యాధి తూర్చేది బాగుంటుంది, మిగతాది అంటుంది కాదు. ఇచ్చే కొద్ది హ్యాపీనెస్ వస్తుంది. ఇక్కడ ఇస్తూ పోవాలి, వస్తూ ఉంటుంది, ఇస్తూ పోతే వస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న పరమాత్మ అది. ఎందుకంటే మనం ఇందాకే చెప్పాం, సంతోషంగా బ్రతకాలంటే మనం ఇస్తూ ఉంటేనే సంతోషం పెరుగుతుంది. తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందుకోసం అదొక వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాస్త కొత్త సభ్యులు కలవడం కాస్త ఉత్సాహంగా ఉంటుంది. సర్వీస్ చేయాలనే యాక్టివిటీ వాళ్ళలో కలుగుతాయి. నేను చెప్తున్నాను, కేవలం ₹100 కడితేసారు, మిగతా 900 నా వైపు తీసుకుంటారు. మధ్యలో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన 300 లోపు అయితే ఆయన 100 ఇస్తారు. 300 వరకు ఆయన 100 ఇస్తారు. ఒకవేళ 300 అయిపోయినా మిగతా ఇలా మన సివిఆర్ క్లబ్ చక్కగా ముందుకెళ్ళాలి. అలాగే మన మంగళవారం ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటాం మా హాస్పిటల్లో. డాక్టర్ వైఎస్ బాబు కాన్స్టిట్యూన్సీలోనే మన వాళ్ళందరూ పిఎస్టీలంతా వచ్చి మెంబర్స్ కూడా వస్తే ఆ రోజు ఈవినింగ్ మంగళవారం శుభ్రంగా వస్తే, ఇంకా ఎవరైనా మెంబర్స్ వస్తే వాళ్ళకు కూడా మనం ఏదన్నా చేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసి త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే నేను చెప్పాను 3-4 రోజుల్లోనే మీకు మెంబర్షిప్లో అంతా కంప్లీట్ చేసి నేను ఇస్తాను సార్, అక్కడికి ఎక్స్టెన్షన్కి మీరు ముందుగానే అరేంజ్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పారు. ఒకసారి మీరు అందరూ వస్తే అక్కడ మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీకు సంబంధించి మిగతా మెంబర్స్ కూడా సివిఆర్ క్లబ్లో ఎంజేఎఫ్ ఎవరైనా అవదలుచుకుంటే ఆల్రెడీ 20,000 డిస్ట్రిక్ట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ లాగా వస్తుంది. అంటే 80,000లో 20,000 ఆల్రెడీ వస్తుంది. ఈ జోన్ చైర్మన్గా నన్ను మీరు తీసుకున్నారు కాబట్టి నా వైపు నుంచి ₹10,000 ఎవరు ఎంజేఎఫ్ అయినా, సివిఆర్ క్లబ్లో ఎవరు ఎంజేఎఫ్ అయినా ₹10,000 నా వైపు నుంచి కూడా. అంటే అదనంగా ఇంకొక 10,000 అంటే 30,000 తగ్గింది. మరలా పక్కన మా మామగారికి ఊరుకోవట్లేదు. మామగారు మీరు కూడా ఎవరిని హెల్ప్ చేస్తారంటే వైనాట్ 5,000 నేను కూడా మ్యాచింగ్ గ్రాంట్ యాడ్ చేస్తాను అని చెప్పారు. అంటే
సిబిఆర్ క్లబ్లో ఎవరన్నా ఎంజేఎఫ్ అవ తెలుసుకుంటే 35,000 వాళ్ళు కట్టక్కర్లేదు, మిగతా అమౌంట్ కడితే చాలు. చూడండి, సిబిఆర్ క్లబ్ మన మెంబర్స్కి ఇది ఒక సదవకాశం. జీవితంలో మనకి లైఫ్ లాంగ్ మిగిలిపోయే ఒక అద్భుతమైన అవకాశం. అందుకని ఇలాంటి మేడం మిగతా అంటే సుమారు $1,000 అమ్మా. నాకు డాలర్ రేటు ఎంతుంటే $1,000 డాలర్ రేటు మారుతుంటుంది. 46 రూపాయలు, 50 రూపాయలు అది మారుతుంటుంది. అంటే సుమారు 50,000 చదువుతారు అంతే. మీరు ఉత్సాహం ఉన్నట్టుంది. ముందుకు 2 అనౌన్స్ చేయండి. అంటే ఏదైనా సరే, ఏదైనా కెలామిటీస్ వస్తే వాటికి సంబంధించి మిగతా గవర్నమెంట్ సర్వీసులు ఎలాగైతే వెళ్ళి హెల్ప్ చేస్తాయి, దేశాలు ఎలాగే హెల్ప్ చేస్తాయి, రెడ్ క్రాస్ ఎలాగే హెల్ప్ చేస్తుందో లైఫ్స్లో కూడా ముందుంటుంది. ఒక వరద బాధిత అవ్వచ్చు, కరోనా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అక్కడికి అప్పటికప్పుడు వాళ్ళు మనం ఇచ్చిన డబ్బంతా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి దాని మీద వచ్చిన వడ్డీతో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. ఇది మన దేశాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, వర్గాలతో సంబంధం లేదు, వర్గాలతో సంబంధం లేదు, ఎత్తులతో సంబంధం లేదు, లాభంతో సంబంధం లేదు. సేవా కార్యక్రమం మనిషి అయితే చాలు. మానవత్వం పరిపాలించిన మంచి పథకం. ఇలాంటి అద్భుతమైన పథకంలో మనం కూడా జాయిన్ అవుతున్నాం. ఒక అన్నదానంలో జాయిన్ అవుతున్నాం, ఒక వస్త్రదానంలో జాయిన్ అవుతున్నాం. ఇది సేవాదానంలో జాయిన్ అవుతున్నాం. ఎంతైతే మనకు ఉందో $1,000 దాంట్లో 35,000 తగ్గిపోతాయి. $1,000 మిగతా అమౌంట్ కట్టాలి. సుమారుగా 50,000. 50 కూడా రాలేము. సుమారు 45,500 వస్తారు. అంటే మామూలుగా అయితే మేమందరం 83,000, 80,000 ఎంతైతే మనం కట్టాం. అలా కాకుండా కట్టబోయేవాళ్ళు సిబిఆర్ క్లబ్లో మెంబర్ అయిన వాళ్ళు మాత్రం 45,000 కట్టినా ఎంజేఎఫ్ వస్తుంది. ఇలాంటి పిన్ వస్తుంది. ఏముంటుంది దీంట్లో? పిన్ ఏమో దొడ్డుతో చేశారా? ఏముండదు. ఇస్తే గౌరవం. నేను ప్రతిరోజు నా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసినప్పుడు పిన్ పెట్టుకుని కూర్చుంటారు. అందరూ ఇలా చూస్తూ ఉంటారు. నీగా మెచ్చిపోతుంది డాక్టర్ గారి దగ్గర ఏంటో అని. వాళ్ళు కొంతమంది తెలిసి అడుగుతారు, సార్ మీరు లైఫ్ మెంబర్ కదా, అది కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఇది ఏంటంటే నేను చెప్పేది కొన్ని పద్ధతులు. అంటే ఇప్పుడు మన గవర్నర్ గారు ఉన్నారనుకో, మనం చూసి గవర్నర్ గారు అయ్యారనుకుంటే మనం ఏమనుకుంటాం, ఈ సంవత్సరం పాపం గవర్నర్ గారికి అంత ఖర్చు ఉండదు, మన గట్టిగా ఉండదు ఖర్చు అనుకుంటాం. అదే మిగతా రాజకీయాలు మన గవర్నర్ మంత్రి అంటే ఎంత రాజకీయాలు ఈ సంవత్సరం బాగానే వస్తుంది. ఇక్కడ ఇవ్వడమే, ఇస్తూ ఆనందాన్ని పొందాలి. ఇవ్వడంలో ఉన్న ఆనందం లైన్స్లో అమ్మడి ఉంటుంది. అక్కడ పదవులు ఇక్కడ పదవులు ఉంటాయి, కానీ ఇందులో ఇవ్వడం ద్వారా పొందే ఆనందం ఎక్కువగా ఉంటుంది. అందుకు చెప్తున్నాను, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సరే ఇవాళ డెసిషన్ తీసుకుంటే మరీ మంచిది. ముందుగానే గవర్నర్ గారు మహామోహులు, యమాహీనులు, సర్వీస్ నిబంధనలు చక్కగా ఎంతో రంగాల్లో ముందున్న వాళ్ళందరూ గురించి చెప్పచ్చు. లేదు తర్వాతైనా మీరు ఆలోచించుకుని మన పిఎస్టీ ద్వారా మాకు తెలియజేసినట్లయితే మరి చాలా మంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లైఫ్ క్లబ్ పరిశీలించి వచ్చిన కోడి ఆంజనేయ రాజు గారు, అలాగే వసంత కుమార్ గారు, అలాగే బాబీ కెమెరా చెప్తున్నారు, కెమెరామన్ బాబీ, అలాగే మా జలాచంద్రరావు, ఇంకా వీళ్ళందరూ కూడా వచ్చారు. మిగతా క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు. అలాగే సిబిఆర్ క్లబ్ సర్వీస్ రంగంలో ముందుండాలి. అలాగే వాళ్ళ ముందుండడానికి ఏ సహకారం కావాల్సి వచ్చినా మన జోన్ చైర్మన్గా ప్రేమగా మీరు అనుకున్నారు కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి ముందుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. భగవంతుడు ఆశ్రయించి మంచి కార్యక్రమాలను చేసి జోన్లో అన్నింటిలో కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి గొప్ప ఎత్తున్నారు ఇక్కడ ఆయన వృత్తి రక్షణ శివశంకర్ గారికి Gracias.
మేయర్ రమేష్ గారికి మన సీఆర్ ఎక్షన్ తరఫున కొత్త ప్రెసిడెంట్ గారు ఆర్సీ గారు ఎస్సీ గారు